వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా భోగి వేడుకలు. వేకువజామున నిద్రలేచి భోగి మంటలు వేసిన నగర ప్రజలు. తిరుపతిలో ఇంటింటి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని వ్యాఖ్య. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల నిర్మాణంలో రికార్డులు సృష్టించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజులు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగ వేడుకలను ఊరువాడ సందడిగా జరిగాయి. పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా ప్రజలు వేకువజామున నిద్రలేచి భోగి మంటలు వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి వాతావరణం మొదలైంది. విజయవాడలో వాడవాడలా ఘనంగా భోగి పండుగను చేసుకున్నారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళిక వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇందుకోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా ఏపీ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుంది అన్నారు. తిరుపతిలోని తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏజీ&పి సంస్థకు చెందిన గ్యాస్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వినియోగదారుడు ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి అందించారు. వినియోగదారుడి కుటుంబ సభ్యులతో కలిసి తేనీరు సేవించారు. పైప్ లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 1999లో దేశంలోనే మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. సిఎన్జి ఉత్పత్తికి ఏపీ ఎంతో అనుకూలమని చెప్పారు. సౌర, వాయు, పంప్డ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. సేంద్రియ సాగుకు ఏపీ ఎంతో అనుకూలమని, అందరూ సేంద్రియ సాగు ఉత్పత్తులు వినియోగించాలి అని సూచించారు. జపాన్ని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని తెలిపారు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాదని స్మార్ట్ వర్క్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది, మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఏజీ&పి ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8 నుంచి 10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఏజీ&పి దేశంలోని గ్రీన్ హౌస్ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్లో కంపీట్ చేస్తున్నారు. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రార్డినరీ గుడ్ వర్క్. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల నిర్మాణంలో రికార్డులు సృష్టించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమైన మేలురాయి సాధించిందని పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం
1800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తే తాము 6 నెలల్లోనే 3750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 268 మినీ గోకులాలు నిర్మిస్తే తాము 22,500 నిర్మించామని తెలిపారు. పీవీటీజీ ఇళ్ల కోసం గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 91 కోట్లు ఖర్చు చేస్తే తాము 6 నెలల్లోనే 750 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నగరంలో వాడవాడల భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు అని చిన్ని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ పండుగ వాతావరణం లేదని ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు జీతం అందిస్తుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి, పోలవరం వచ్చే సంక్రాంతికి మరింత వెలుగులతో ఉండాలి అని ఆకాంక్షించారు. చిన్నప్పుడు కట్టెలను దొంగలించి భోగిమంటలు వేసే వాళ్ళమని, భోగిపళ్ళు పోసినప్పుడు దానిలో ఉండే డబ్బులు ఆనందంగా తీసుకునే వాళ్ళమని, చిన్నప్పుడు ఎన్నో మధుర స్మృతులు ఉంటున్నాయన్న ఎంపీ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో ఇటు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ నగరంలో ఇప్పటికే భోగి భాగ్యాలతో కూడా అన్ని వీధుల్లో కూడా భోగి మంటలు కూడా వేశారు. ఇదే విధంగా ఎన్టీఆర్ భవన్లో కూడా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అదే కుటుంబ సమేతంగా కూడా భోగి మంటలు వెలిగించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలుగా భోగి అనేది జరుపుకోలేదు, అందరూ కూడా సుఖ సంతోషాలతో కూడా లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సంక్రాంతి సంబరాలు వచ్చాయి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, విజి డిజిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు పండగ వాతావరణం లేని దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశ విదేశాల రాష్ట్రాల నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి కుల మతాలకు అతీతంగా ఇవాళ సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఇది అందరూ కూడా గత 5 సంవత్సరాలు అనుభవించిన కష్టాలు మర్చిపోయి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు గత 6 నెలల నుంచి చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి ఫలాలు ప్రజల చెంతకి వెళ్ళబోతుంటాం. వీటన్నిటికీ తోడు క్రిస్మస్ అవనివ్వండి, రంజాన్ అవనివ్వండి, సంక్రాంతి అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పండగ వాతావరణం నిలుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేయటం. కాబట్టి అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలనే ధ్యేయంతో ప్రజలందరూ కూడా పండుగ జరుపుకుంటున్నారు. మీరు చూస్తే ఇవాళ సంక్రాంతి రోజున హిందువులే కాదు, క్రైస్తవులే కాదు, ముస్లిం సోదరులు అందరూ కూడా వచ్చి పండుగ జరుపుకుండి ఇవాళ సర్వమత సమ్మేళనంగా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా ఉంటాం. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రకంగా చూస్తారు. కాబట్టి ఇటువంటిగా ముందుకు వెళ్ళి రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల సంక్షేమంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలందరికీ అందే విధంగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, చిన్నప్పుడు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుని తేడా ఏంటి, అలా ఏమైనా గుర్తులు ఉన్నాయా ఏంటి? చిన్నప్పుడు చిన్నపిల్లలుగా చాలా పనులు చేసేవాళ్ళం. కట్టెలు దొంగలించుకొచ్చేవాళ్ళం. కట్టెలు అంటే కట్టెలు కాదు, ఎక్కడైతే వుడెన్ ఇది ఉందో మొత్తం దొంగిలించుకొచ్చి మేము భోగి మంటలు చేసేవాళ్ళం. అంతేకాకుండా భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళుతో పాటు చేసినప్పుడు దాంట్లో డబ్బులు ఉంటే డబ్బులు గబగబా ఆనందంగా తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇటువంటి ఎన్నో మధుర స్మృతులు ఎప్పుడో మర్చిపోయాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు జనరేషన్ అదృష్టవంతులు. ఎందుకంటే మా జనరేషన్కి మధ్యలో జనరేషన్ కొంచెం దురదృష్టవంతులు. పండగ వాతావరణం ఎప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు కానీ పండగ వాతావరణం ప్రతి చోట అన్ని పండగలకి, సంక్రాంతే కాదు అన్ని పండగలకి మనం గతంలో కూడా చూసాం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చూసాం. సెమీ క్రిస్మస్ దగ్గరుండి అన్ని జిల్లాల్లోనూ జరిపించారు. రేపు రాబోయే రంజాన్కి కూడా అన్ని కార్యక్రమాలు జరుపుకోబోతున్నాం. మొన్న కూడా కొండపల్లిలో ఉరుసు ఉత్సవం చూస్తే కుల మతాలకు అతీతంగా ఎక్కువ మంది హిందువులు ఆ ఉత్సవంలో 50,000 మంది రోజుకు పాల్గొని ఆ ఉత్సవం విజయవంతంగా చేశారు. కాబట్టి మళ్ళీ పండగ అందరూ కూడా పాత పండగలకు గుర్తు చేసుకుని చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకునే కాకుండా ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి కూడా వాటిని అర్థమయ్యే విధంగా మనం చూస్తే ఎన్ఆర్ఐలు కూడా
ఎక్కడ చూసినా పండగ వాతావరణం, అమెరికాలో చూస్తే ప్రతి చోట పండగ వాతావరణం. కాబట్టి ఇటువంటి పండగలు మళ్ళీ ఆదరణ రావడం, అందరం కూడా కలిసి, కుటుంబ సభ్యులే కాదు అందరం కూడా కలిసికట్టుగా ఉండటం అనేది ఈ పండగల యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం మనందరికీ ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటు మన నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఫ్యూచర్లో అంటే విజన్ 2047 అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఎన్టీఆర్ జిల్లాను ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ముందుగా మన కళల రాజధాని అమరావతి. మీరు చూస్తే టెండర్ల పనులన్నీ మొదలైపోయి 2.5 సంవత్సరాల్లో రాజధాని మొదలవ్వాలి. పోలవరంలో నీళ్ళు అనేది ఉత్తరాంధ్రకు కానీ ఇటు కృష్ణా డెల్టా కానీ నీళ్లు అందే విధంగా. మూడోది చూస్తే కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు కరువు ప్రాంతమైన రాయలసీమకి ఎక్కువగా నీళ్ళు ఇస్తే అక్కడ ఉన్న ఉద్యానవన పంటలు అభివృద్ధి చెందాలని గోదావరి బనకచెర్ల అటువంటి ప్రోగ్రాం దేశంలో నిజంగా చూస్తే ఎవరైనా 2 నదులు అనుసంధానం చేస్తారు. అసలు ఒక నది అనుసంధానం చేసిన ప్రధానమంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు. అటువంటిది కృష్ణా గోదావరి కాకుండా పెన్నాన్ని కూడా కలిపి 3 రోజుల అనుసంధానం చేయబోతున్నారు. ప్రతి ఒక్క చివరి ఎకరానికి నీరు అందించబోయే కార్యక్రమం మా ప్రభుత్వం చేయబోతుంది. వీటితో పాటు మీరు చూసాం పల్లెల్లో పల్లె పండుగ కార్యక్రమం చేసాం. పల్లె పండుగ కార్యక్రమంలో ప్రతి పల్లెలోనూ నిన్న మొన్న కూడా గోకులం షెడ్లు, ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేసాం. వీటికి తోడు ప్రతి స్కూల్లోనూ కూడా ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. గవర్నమెంట్ పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా రాగానే పెన్షన్ పెట్టాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని 4 సంవత్సరాలు మోసం చేసింది. వచ్చిన రోజు నుంచి 4,000 ఇచ్చాం. ఉచిత సిలిండర్లు ఇచ్చాం. అన్నిటికన్నా మనం రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు మొదటి రోజు ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. మొన్ననే 3 రోజుల క్రితం పాత బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తానే 20 లక్షల ఉద్యోగాల మీద దృష్టి పెట్టాం. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే మా ముందున్న కర్తవ్యం. ఇవాళ నేషనల్ హైవేస్, జలజీవన్ మిషన్, ఎన్ఆర్జీఎస్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేని విధంగా నిన్న చూస్తే 3 రోజుల బ్యాక్ కూడా వెస్టర్న్ బైపాస్ టెంపరీగా ఓపెన్ చేసాం. ఎందుకంటే విజయవాడ ట్రాఫిక్ రద్దు తగ్గాలని. కాబట్టి ట్రాఫిక్ సమస్యలే కాకుండా విజయవాడ నగర ప్రజలు, బిలో మధ్య తరగతి ప్రజలకి మేము మా టీం సొంతగా ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ, అంటే మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం ప్రజల్లో. ఎన్ఐఆర్డి ప్రోగ్రాం కానీ ఇటువంటి ఎన్నో ప్రోగ్రాములు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కన్నా ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఏ హౌస్ని దాన్ని తప్పకుండా ప్రజలు తీసుకువెళ్ళి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఆదాయం వచ్చే విధంగా ఉండే విధంగా మేము విజయవాడ పార్లమెంట్లో కృషి చేయబోతున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి కూడా ఇటు ఎంపీ కేసినేని శివనాథ్ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి పండుగలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భోగి పండుగలను ఏర్పాటు చేసుకొని ఇటు ఇటు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రం మొత్తం నలుమూలలన్నీ కూడా పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కన్న రాజధాని పోలవరం అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా తమంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కేసినేని శివనాథ్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో కూడా భోగి పండుగలు అన్నీ కూడా అంబరాన్ని అంటాయని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఎన్టీఆర్ భవన్ నుంచి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది మిగులు జలాలు ఉపయోగించుకోవడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎగువ రాష్ట్రాలు దయతలిస్తే తప్ప ఏపీ, తెలంగాణకు నీళ్లు రావని, ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు నీటి వనరుల కోసం కలిసి పోరాటం చెయ్యాలి అని సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకుని సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వివి కృష్ణారావు ఆధ్వర్యంలో పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి
ఆత్మిక కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రముఖులు, ప్రజా సంఘాలు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడాలి అని, 2 చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది అన్నారు. విభజన చట్టం ప్రకారం 371D గురించి మాట్లాడుకోవాలి అని చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చర్చ జరగడానికి ఇలాంటి ఆత్మీయ కలయికలు దోహదం చేస్తాయి అన్నారు. సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి కోసం రాజధాని అమరావతిని అభివృద్ధి చెయ్యాలి అని, పోలవరం నిర్మాణం పూర్తి చెయ్యాలి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మాణం త్వరితగతిన పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న ఆరుద్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శివకామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కమనీయంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆరుద్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపుకు సాంకేతికంగా శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామ సుందరీదేవి కళ్యాణోత్సవాన్ని జరిపారు. మహామండపం 7వ అంతస్తులో ఉన్న కళా వేదికపై కళ్యాణ మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా షోడోపచార పూజలు నిర్వహించారు. అనంతరం నటరాజస్వామి, శిలువకామ సుందరీదేవి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. దేవస్థాన వేద పండితులు మంత్రోచ్చరణాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన కళ్యాణ ఉత్సవాన్ని తిలకించిన భక్తజనం పరవశించారు. శవో మే కామః సమృద్ధ్యతా సమృద్ధ్యతా రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అమరావతిలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 23 వరకు మంగళగిరిలో ప్రీమియర్ లీగ్ సీజన్ 3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీఎల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఎంపీఎల్ లీగల్ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్లో తలబడిన మంగళగిరి టీం విజయనగరం జిల్లా టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ టాస్ వేయగా మంగళగిరి టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులని అన్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో తమ అందరికంటే ముందున్నారు అని కొనియాడారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. గతంలో నియోజకవర్గం స్థాయికే పరిమితమైన ఈ క్రికెట్ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో మంగళగిరి టీంతో పాటు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్క టీం పాల్గొంటారు. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 23వ తేదీ జరుగుతుందని, ఆ రోజే విన్నర్స్తో పాటు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకి బహుమతి ప్రధానోత్సవం ఉంటుందన్నారు. పాడి పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు క్షీరసాగర విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి కాకాని వెంకటరత్నం కృష్ణా జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో నిర్మించిన 3 షెడ్లను, ఉంగటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నిర్మించిన 1 షెడ్డును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది అన్నారు. పశు పోషకులకు 90%, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో పాడి పరిశ్రమకు మళ్లీ జీవం వస్తుంది అని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా మినీ గోకులాలు ఏర్పాటు చేయడం మీడియా సోదరులందరికీ తెలిసిన విషయం. దీనిలో భాగంగా కేవలం గుంటూరు మండలంలోనే కేవలం ఆత్కూరు గ్రామంలోనే 17 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో కనెక్ట్ ఓపెన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలాగే ప్రభుత్వ నిర్ణయం ఇవాళ రేపు చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామన్న రైతుకి 2వ ఆదాయం కావాలని అభిలషించిన వ్యక్తి కృష్ణా జిల్లా వాసి కాకాని వెంకటరత్నం గారి విషయం మనకు తెలిసింది. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో 2వ ఆదాయం ఉండాలంటే వ్యవసాయదారుడికి ఏం లేదు కాబట్టి క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామని కాకాని వెంకటరత్నం గారు మహానుభావుడు చాలా విశేషంగా పరిస్థితి 72కు ముందు ఆయన హయాంలోని పాల కేంద్రాలను ఏర్పాటు అవడం, ఇట్లాగే కృష్ణా మిల్క్ ఏర్పాటు అవడం కూడా మీ అందరికీ తెలిసింది. దానిలో భాగంగానే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ప్రభుత్వం 14-19 మధ్యలో కూడా గోకులాలు ఏర్పాటు చేసింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో, రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో 90% ఎవరైతే ఆవుల్ని గేదెల్ని మేపుతారో అలాంటి రైతులు 90% సబ్సిడీ ఇచ్చి 10% 2,30,000 23,000 రూపాయలు రైతు సోదరుడు భరిస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రతి థర్స్డే పేమెంట్లు ఇచ్చే పరిస్థితి. ఇంత త్వరగా పేమెంట్లు ఇస్తే కూడా గతంలో ప్రభుత్వంలో ఏ పథకంలోనూ చూడని పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో రైతు సోదరులు దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇది ఏర్పాటు చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో రైతు సోదరుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా భోగి వేడుకలు, వేకోజామున నిద్రలేచి భోగి మంటలు వేసిన నగర ప్రజలు. తిరుపతిలో ఇంటింటి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని వ్యాఖ్య. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల నిర్మాణంలో రికార్డులు సృష్టించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.